గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో మీకు నేను గతంలో మనము ఈ యొక్క వైటమిన్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే విటమిన్లని కంప్లీట్ చేశాను. ఓకే, సి విటమిన్ గురించి కూడా మాట్లాడాం కదా. సో దాని తర్వాత ఉన్నటువంటి టాపిక్ మనకి మినరల్స్. మినరల్స్ అంటే ఖనిజ లవణాలు అంటాం. ఓకే, మినరల్స్ అనేటువంటిది ఏంటిది? ఖనిజ లవణాలు. ఓకే, సో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో ఉన్నటువంటి మనకు ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం చాలా క్వశ్చన్స్ వచ్చాయి మినరల్స్ నుంచి. సో ఆ మినరల్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి, అసలు ఈ టాపిక్స్లో ఏమేమి ఉన్నాయని డిస్కస్ చేద్దాం. సో మనకి మినరల్స్ అనేటువంటి దానిని మనం సహజంగా ఖనిజ లవణాలు అని పిలుస్తాం. మినరల్స్ని ఏమని పిలుస్తారు అని అంటే ఖనిజ లవణాలు. మినరల్స్ని ఖనిజ లవణాలు అని అంటాం. అయితే మనం ఇంతకుముందు గతంలో చెప్పుకున్నట్టు సో మనకి ఇవన్నీ కూడా ఏంటి, ఒక్క నిమిషం చూస్తే న్యూట్రియంట్స్ అని ఉన్నాయి. ఓకే, సో న్యూట్రియంట్స్ అంటే ఏంటిది? పోషకాలు. సో పోషకాలు అనేవి ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాము? బేసిక్గా మనం చెప్పుకున్నప్పుడు ఫుడ్లో ఉంటాయి, ఆహారంలో ఉంటాయి. సో ఈ ఆహారంలో ఉన్నటువంటి పోషకాల్లో మనకి 2 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఒకటి మైక్రో న్యూట్రియంట్స్, రెండవది మ్యాక్రో న్యూట్రియంట్స్ అని చెప్పుకున్నాం. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే మైక్రో మరియు మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే మనం తీసుకునేటువంటి రోజువారీ తీసుకునేటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలలో మనకి పోషకాలు అనేటువంటివి లభ్యమవుతాయి. ఆ పోషకాలు ప్రధానంగా 2 రకాలు: సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. సో స్థూల పోషకాల కింద కార్బోహైడ్రేట్స్, అలానే ప్రోటీన్లో ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. వీటిని సిపిఎఫ్ అని పిలుస్తాం. సాధారణంగా వీటిని 1:2:1 నిష్పత్తిలో తీసుకుంటారని నేను గత క్లాస్లో చాలాసార్లు చెప్పాను. ఓకే, సో ఇవి స్థూల పోషకాలు అంటే మన శరీరంలోని బయాలజికల్ సైకిల్స్, జీవక్రియలకి ఎక్కువ మొత్తంలో అవసరమైనటువంటి పదార్థాలు. అలానే మన శరీరంలో జీవక్రియలకి తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. సో వాటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఉదాహరణకి వాటిని వైటమిన్స్ అని, అలానే మినరల్స్ కానీ, ఓకే మినరల్స్, వాటర్, అలానే ఫైబర్, ఇవన్నీ కూడా వాటర్ అండ్ ఫైబర్. సో అంటే మనకి జనరల్గా వైటమిన్స్ అండ్ మినరల్స్ని మనము సూక్ష్మ పోషకాలు అని అంటాం. సో వాటితో పాటు తక్కువ మొత్తంలో అవసరమయ్యేటువంటివి ఏంటి ఇంకా అంటే వాటర్ అండ్ ఫైబర్. సో మనకి స్థూల సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. మన శరీరంలోని జీవక్రియలకి ఎక్కువ మొత్తంలో అవసరమైనటువంటి వాటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నాము. తక్కువ మొత్తంలో అవసరమైనటువంటి వాటిని మనము వైటమిన్స్ అండ్ మినరల్స్గా చెప్పాము. సో మనం ఇప్పుడు మాట్లాడేటువంటి అంశం ఏంటిదంటే మినరల్స్, ఖనిజ లవణాలు. ఖనిజ లవణాలు అంటే ఈ ఖనిజ లవణాలని అనేది దేంట్లో ఉంది? ఇది మైక్రో న్యూట్రియంట్స్లో ఉంది. సో ఖనిజ లవణాలు అనేటువంటిది ఎక్కడ డిస్కస్ చేస్తున్నాము? మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు. సో దీనికి ఇంకా ఏమని పేరుంది ఖనిజ లవణాలకి అని అంటే ట్రేస్ ఎలిమెంట్స్ అని ఉంది. విటమిన్లు మరియు ఖనిజ లవణాలని ఇంకా ఏమని పిలుస్తారు? ట్రేస్ ఎలిమెంట్స్ అంటారు. సో విటమిన్లు మరియు ఖనిజ లవణాలను ఏమని పిలుస్తారంటే ట్రేస్ ఎలిమెంట్స్ అని అంటారు. ఈ ట్రేస్ ఎలిమెంట్స్ ఏమై ఉండొచ్చు అంటే, ట్రేస్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఏమై ఉండొచ్చు అంటే ఉదాహరణకి మనకి కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఓకే సోడియం కానీ, ఓకే సోడియం కానీ, పొటాషియం కానీ, ఓకే అలానే మనకి ఫాస్ఫరస్ కానీ, ఓకే ఇవన్నీ కూడా కాల్షియం, ఐరన్, సోడియము, పొటాషియము, ఫాస్ఫరస్ మరియు అయోడిన్ ఇవి. సో కొన్ని ఉదాహరణకి మనం కనుక చూసినట్లయితే వాటిని ఏమంటామంటే కాల్షియము, ఐరన్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్. ఓకేనా? సో ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఏంటిది? కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, అయోడిన్ అనేటువంటి. సో ఇవన్నీ కూడా ఏంటి అట? ఇవన్నీ కూడా ఏంటివి? మనకు ఖనిజ లవణాల కింద డిస్కస్ చేస్తాం. ఈ ఖనిజ లవణాలను ఏమన్నాము? మైక్రో న్యూట్రియంట్స్ లేదా ట్రేస్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పాము. ఇవి మన శరీరంలో జీవక్రియలో తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి అని చెప్పుకున్నాం. మన శరీరంలో జీవక్రియల్లో ఏంటంటే ఇవి తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి.
అవే మన ఈరోజు టాపిక్ ఏంటిదట, ఖనిజ లవణాలు. సో మినరల్స్ మన శరీరంలో ఏ విధంగా ఉపయోగపడతాయి, అలానే ఈ మినరల్స్గా పిలువబడేటువంటి ఇవి మన శరీరంలో నిర్వర్తించేటువంటి విధులు ఏంటి. సో మరి వీటి గురించి మనం ఏం నేర్చుకుంటాము అంటే, సో ఈ ఖనిజ లవణాల గురించి మనము ఏం నేర్చుకుంటాము అంటే, సో అసలే ఖనిజ లవణాలలో ఇవి ఎలాంటి ఆహార పదార్థాలలో లభిస్తాయి. సో కాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం, ఓకే, అలానే అయోడిన్ లాంటి మినరల్స్ అనేటువంటివి లభించేటువంటి ఆహార పదార్థాలు ఏంటి, వాటిలో ఎక్కువగా లభించేటువంటి ఆహార పదార్థాలు ఏంటి. అలానే సో ఈ మినరల్స్ కి సంబంధించి మనము ఈ క్లాసెస్ లో ఏమి అధ్యయనం చేస్తాము అని అంటే, we are studying about the food sources of different types of minerals and biological functions of minerals in our body. మన శరీరంలో వివిధ జీవక్రియలలో అవి నిర్వర్తించేటువంటి విధులు ఏంటి, మన శరీరంలో వివిధ జీవక్రియలలో ఇవి నిర్వర్తించేటువంటి విధులు ఏమిటి. అలానే సో డెఫిషియన్సీ symptoms of మినరల్స్ లోపించటం వలన వచ్చేటువంటి వ్యాధులు ఏంటి అని డిస్కస్ చేస్తాం. సో మినరల్స్ లోపించటం వలన వచ్చేటువంటి వ్యాధులు ఏంటి ఇవి చూడాలి. బయాలజికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్, అవి మన శరీరంలో నిర్వర్తించేటువంటి విధులు ఏంటి. మనం ఆహారంలో వీటిని తీసుకున్నప్పుడు అవి ఆహారంలో తీసుకున్నప్పుడు మనకి జీవక్రియలో ఏ విధంగా ఉపయోగపడతాయి, శ్వాసక్రియలో కానీ జీర్ణక్రియలో కానీ, ఓకేనా, శ్వాసక్రియలో కానీ జీర్ణక్రియలో కానీ లేదా మనకి ప్రత్యుత్పత్తిలో కానీ నాడీ వ్యవస్థకి సంబంధించి కానీ విసర్జక వ్యవస్థకు సంబంధించి కానీ ఇవి ఎలా ఉపయోగపడతాయి. ఒకవేళ తీసుకోనట్లయితే వీటి వలన ఇవి లోపించటం వలన కలిగేటువంటి వ్యాధులు ఏంటి. సో అంటే మనము మినరల్స్ గురించి ఏం అధ్యయనం చేస్తాము అని అంటే ఈ అంశాలన్నిటినీ కూడా మనము అధ్యయనం చేయడం జరుగుతుంది. సో మినరల్స్ అంటే చెప్పుకున్నాము సూక్ష్మ పోషకాలు లేదా వాటిని ట్రేస్ ఎలిమెంట్స్ అన్నాము. వాటికి ఉదాహరణలు ఇవి, కొన్ని ఉదాహరణలు ఇవి. సో వాటి గురించి మనం ఏం అధ్యయనం చేయాలి అని అంటే వీటిని అధ్యయనం చేయాలి. సో అవేంటియో చూద్దాం. సో వాటి ఖనిజ లవణాలలో వాటిలో మొదటి అంశము కాల్షియం. మనము మినరల్స్ లో మొదటి అంశం ఏంటిదంటే కాల్షియం ని తీసుకున్నాం. సాధారణంగా ఈ పిక్చర్ లోనే కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏమున్నాయి అనేది కనిపిస్తున్నాయి. సో మనకి ఇక్కడ కాల్షియం రిచ్ ఫుడ్స్ లో మనకి బాదం కానీ ఎగ్స్ కానీ మూంగ్ దాల్ లేదా మనము ఇవి గ్రీన్ గ్రామ్ అంటాము, ఓకే, పెసర్లు కానీ, సో వీటన్నిటిలో కూడా చియా సీడ్స్ కానీ వాల్నట్స్ కానీ అలానే పాలు కానీ, సో బ్రకోలీలో కానీ ఇవి సహజంగా ఈ పిక్చర్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ద కాల్షియం రిచ్ ఫుడ్, అంటే కాల్షియం అధిక మొత్తంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఇక్కడ సూచిస్తున్నాము. ఇక్కడ అవి మనకి కనిపిస్తున్నాయి. సరే చూద్దాం. సో ఈ కాల్షియం అనేటువంటిది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన శరీరంలో ఎముకలు ఏర్పడటానికి మరియు దంతాలు ఏర్పడటానికి, సో మన శరీరంలో ఎముకలు లేదా మరియు దంతాలు ఏర్పడటానికి కాల్షియం అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మన శరీరంలో మన స్కెల్టల్ సిస్టమ్ అనేటువంటిది బిల్ట్ కావాలి అని అంటే ప్రధానంగా ఏవేవి అవసరం అవుతాయంటే కాల్షియం అవసరం అవుతుంది, ఓకే, ఫాస్ఫరస్ అవసరం అవుతుంది. అంటే మన శరీరంలో అస్థిపంజర వ్యవస్థ నిర్మాణం జరగాలంటే కాల్షియం ఉండాలి మరియు ఫాస్ఫరస్ ఉండాలి. సో మన అస్థిపంజర వ్యవస్థలో ఉన్నటువంటి, ఓకే, వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది, శాంతి భాస్కర్, ఓకే, సో ఇప్పుడు వినిపిస్తుంది. ఇది జేబులో పెట్టుకున్నా, అదే రీసౌండ్ వస్తుందేమో. సరే, మన శరీరంలో కాల్షియం అనేటువంటిది కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనేటువంటి ఖనిజ లవణాలు మనకి ఎక్కువ మొత్తంలో వేటి నిర్మాణంలో పాల్గొంటాయి అని అంటే ఎముకలు మరియు దంతాల యొక్క నిర్మాణంలో పాల్గొంటాయి, ఈ రెండు కూడా. సో మనం ఇప్పుడు చూసేటువంటిది ఏంటిది అంటే కాల్షియం గురించి చూస్తున్నాం.
అలానే దంతాలు ఏర్పడటానికి కూడా ఇవి తోడ్పడతాయి. మరి మన శరీర బరువులో కాల్షియం ఎంత ఉంటుంది అంటే 1.5 to 2% ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ వెయిట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్స్. అంటే ఒక వ్యక్తి కొంచెం ఎక్కువ బరువు ఉండొచ్చు, ఒక వ్యక్తి కొంచెం తక్కువ బరువు ఉండొచ్చు. వారి యొక్క బరువులో దాదాపుగా 1.5 to 2% అనేటువంటిది కాల్షియం ఉంటుంది. ఎందుకనంటే మనం నిలబడుతున్నాము బ్యాలెన్స్డ్గా అంటే మన శరీరం మొత్తానికి ఒక పోస్చర్ని, ఆకృతిని ఇచ్చేది ఏంటిది అంటే స్కెల్టల్ సిస్టమ్. దానిని అస్థిపంజర వ్యవస్థ అంటారు. ఆ అస్థిపంజర వ్యవస్థనే మనం ఎముకల గూడు అంటాము. ఇవన్నీ కూడా ఎముకల చేత నిర్మితమైనవి. సో ఎక్కువ వెయిట్ అనేటువంటిది మనకి బోన్ వెయిట్ ఇస్తుంది మన శరీరంలో. ఇది ఒక అంశం. మరి ఇవి లభించేటువంటి ప్రధానమైనటువంటి ఆహార వనరులు ఏంటి? సో మనకి కాల్షియం ఎక్కువగా ఏ ఆహార పదార్థాలలో లభిస్తుంది చూద్దాం. సో ఎక్కడ ఉంటుందట? పాలు మరియు పాల సంబంధిత ఉత్పత్తుల్లో. మనకి ఎక్కువగా మిల్క్లోను, డైరీ ప్రొడక్ట్స్లోను ఇవి ఎక్కువగా లభిస్తుంది. పాలు మరియు పాల సంబంధిత ఉత్పత్తులలో ఏం లభిస్తుంది అంటే మనకి కాల్షియం లభిస్తుంది. అలానే రాగి ఫ్లోర్, ఇంతకుముందు మనం బొమ్మలో చూసినట్టు రాగి ఫ్లోర్. సో రాగి ఫ్లోర్లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, రాగి ఫ్లోర్లోను, ఎగ్స్లోను, గుడ్లలోను, సోయాబీన్లోను, అలానే లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరల్లో ఇవి ఎక్కువగా ఉంటుంది. అలానే ఫిష్లో కూడా కొంత మొత్తంలో ఉంటుంది. సో పాలు, పాల సంబంధిత ఉత్పత్తులలో కాల్షియం అనేటువంటిది అధిక మొత్తంలో లభిస్తుంది. అలానే మనకి రాగి సంగటి, రాగి ముద్ద ఇలా తింటూ ఉంటాం మనము. సో అలానే రాగి బిస్కెట్స్ను కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మిల్లెట్ కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్కువగా వచ్చింది కాబట్టి. సో రాగులు, పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు, యోగట్, చీజ్ లాంటి ఆహార పదార్థాలలో మనకి ఏది రిచ్గా ఉంటుంది అనట? కాల్షియం అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాల్షియము ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలానే కొంత మొత్తంలో చేపల్లో కూడా ఇది లభిస్తుంది అంటున్నాం. అయితే మరి ఈ యొక్క కాల్షియం యొక్క బయాలజికల్ ఫంక్షన్స్ ఏంటి? సో మనకి రాగుల్లో, పాలలో, యోగట్లో, చీజ్లో, అలానే మనకి ఇతర డైరీ ప్రొడక్ట్స్లోను వీటన్నిటిలో కూడా మనకి కాల్షియం అనేది ఉంటుంది. సో ఈ కాల్షియం తీసుకోవటం వలన మన శరీరంలో ఇవి ఏ రకాలమైనటువంటి జీవక్రియలలో పాల్పంచుకుంటాయి. అసలు ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది? వాటిని మనం ఏమన్నాము? బయోలాజికల్ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో అది నిర్వర్తించేటువంటి బయాలజికల్ ఫంక్షన్స్ ఆఫ్ కాల్షియం అని కూడా అనుకోవచ్చు డైరెక్ట్గా. బయాలజికల్ ఫంక్షన్స్ ఆఫ్ కాల్షియం మన శరీరంలో ఏ విధులు నిర్వర్తిస్తాయి? సో ఇంతకు ముందే చెప్పుకున్నప్పుడు ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద కాల్షియం ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్స్. ఎముకలు, దంతాలు ఏర్పడటానికి తోడ్పడుతుంది. సో ఎముక బరువులో దాదాపుగా కాల్షియం ఎంత ఉంటుంది అంటే 39.9%. కొన్ని సందర్భాలలో ఇవి కూడా అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎముక బరువులో, బోన్ వెయిట్లో కాల్షియం ఎంత ఉంటుంది? ఓకే, బోన్ వెయిట్లో కాల్షియం ఎంత ఉంటుంది? సో మనకి మనకి ఇంతకు ముందు నేర్చుకుంది 1.5 to 2% అనేది ఏంటిది అని అంటే మన మొత్తం శరీర బరువులో ఎముక ఎంత బరువు ఉంటుంది అని అంటే 1.5 to 2. మన ఎముకలో కాల్షియం ఎంత ఉంటుంది? మన బోన్లో కాల్షియం ఎంత ఉంటుంది అంటే దాదాపుగా 40% కాల్షియం ఉంటుంది. అయితే మన కాల్షియం అనేటువంటిది ఎలా తోడ్పడుతుంది అని అంటే Ca+2 అయాన్లు అనేటువంటివి ప్రోత్రాంబిన్ను త్రాంబిన్గా మార్చడంలో తోడ్పడతాయి. అంటే కాల్షియం అనేటువంటిది కాల్షియం అయాన్లు సాధారణంగా మీ అందరికీ తెలిసింది, ఇక్కడ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ కాల్షియంని దేని చేత సూచిస్తాము అంటే Ca చేత సూచిస్తాం. Ca. సో కాల్షియం అయాన్లని Ca+2 అని అంటాం. ఈ Ca+2 అనేటువంటి అయాన్లు అంటే కాల్షియం అయాన్ల రూపంలో ఉన్నటువంటి ఈ కాల్షియం అనేటువంటిది ఏం చేస్తుందట? మనకి ప్రోత్రాంబిన్ అనేటువంటి ప్రోటీన్ని త్రాంబిన్గా మార్చడంలో తోడ్పడుతుంది. అంటే ఏ విధంగా మారుతుందట? సో ఇవి ప్రోత్రాంబిన్
థ్రాంబిన్గా మారుస్తుంది. అంటే ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మార్చేటువంటి ప్రక్రియలో కాల్షియం అయాన్ల యొక్క పాత్ర ఉంటుంది. సో థ్రాంబిన్ అనేటువంటివి ఏంటివి మీకు ఇంతకుముందు చెప్పాను. ఫైబ్రినోజన్, థ్రాంబిన్ అనేటువంటివి రక్త స్కందన కారకాలు, బ్లడ్ కోయాగులేషన్ ఏజెంట్ అంటారు. అంటే మనం సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి ఏమైనా శరీరంలో ఏమైనా దెబ్బ తగిలినప్పుడు, గాయాలైనప్పుడు, ఓకే, లేదా సిజేరియన్ చేసినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో రక్తం గడ్డకట్టాలి. సో మనకి రక్తము కంటిన్యూస్గా అలానే పోతూ ఉంది అనుకోండి, అవునా, రక్తము అలానే పోతూ ఉంటుంది అనుకోండి, హెమరేజియా అంటాం. అంటే రక్తము శరీరంలో గాయమైనటువంటి ప్రదేశం నుంచి రక్తము ఇలా ఉంది, ఇలా కారుతూనే ఉంటుంది, హెమరేజియా. ఇది జెనెటికల్ డిజార్డర్ వల్ల రావచ్చు, ఓకే. కానీ గాయాలు అయినప్పుడు ఇలా రక్తం కారకుండా ఇమీడియట్గా గాయమైనటువంటి ప్రదేశంలో ఏం చేయాలి, ఇలా రక్తం కారకుండా ఇట్లా రక్తం అనేటువంటిది గడ్డకట్టాలి, రక్తం ఇలా గడ్డకట్టాలి. సో ఈ రక్తము గడ్డకట్టాలి అంటే రక్తం గడ్డగట్టించేటువంటి కారకాలు ఏంటి అంటే ప్రోథ్రాంబిన్, థ్రాంబిన్, ఫైబ్రినోజిన్ అనేటువంటి ఈ యొక్క ప్రోటీన్లు అనేటువంటివి ఈ గాయమైనటువంటి ప్రదేశంలో రక్తం గడ్డకట్టి ఓవర్ బ్లీడింగ్ లేదా బ్లీడింగ్ జరగకుండా కాపాడతాయి, ఓకే. మరి ఈ విధంగా రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేటువంటి కారకాలు ఏంటి అంటే ప్రోథ్రాంబిన్, థ్రాంబిన్, ఫైబ్రినోజిన్. అవి ఏం చేస్తాయి, ఒక వల లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి రక్తము బ్లీడింగ్ కాకుండా కాపాడతాయి. అయితే ఇక్కడ ఏంటిది అని అంటే, సో మన థ్రాంబిన్గా మారేటువంటి ప్రక్రియను ఏమంటామంటే రక్త స్కందనము, బ్లడ్ కోయాగులేషన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తారండి, రక్త స్కందనం. వాడు మనకి ఎగ్జాంపుల్ అడగచ్చు, బ్లడ్ కోయాగులేషన్ ఏజెంట్స్ అని క్రింది వాటిలో వేటిని పిలుస్తారు, థ్రాంబిన్, ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజిన్, ఓకే. సో మనకి ఇంతకు ముందు చెప్తాను, ఈ థ్రాంబిన్ అనేది థ్రాంబిన్గా మారినప్పుడు రక్త స్కందనం జరుగుతుంది, రక్తం గడ్డ కడుతుంది. సో రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేటువంటి మినరల్ ఖనిజ లవణం ఏది అని అడిగితే Ca+2 అయాన్లు. సో ఈ విధంగా రక్త స్కందనానికి తోడ్పడుతుంది కాల్షియం అయాన్లు. అదే రక్త స్కందనానికి తోడ్పడేటువంటి విటమిన్ ఏది అని కనుక మనం చూసినట్లయితే విటమిన్ ఏదని చెప్పుకున్నాము, కే విటమిన్. సో రక్త స్కందనానికి తోడ్పడేటువంటి విటమిన్ అని అడిగితే అది మనకి కే విటమిన్ అవుతుంది. అలానే సాధారణంగా రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేటువంటి ఖనిజ లవణం ఏది అని అంటే Ca+2 అయాన్లు. సో అదేం చేస్తుంది, ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మార్చి రక్తం గడ్డకట్టడంలో తోడ్పడుతుంది. సో ఇది ఒక బయాలజికల్ ఫంక్షన్ ఆఫ్ కాల్షియం అయాన్. అలానే కండర సంకోచానికి తోడ్పడతాయి. సో Ca+ అయాన్లు అంటే కాల్షియం అయాన్లు, పొటాషియం అయాన్లు కండర సంకోచానికి తోడ్పడతాయి. అంటే మనం ఇలా కండరాలని సో ఇలా కదుపుతూ ఉంటాము, ఇలా దగ్గరికి అంటాం. మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది, మజిల్ మనకి సో కండర సంకోచ వ్యాకోచాలు అనేటువంటివి జరుగుతాయి. ఈ కండర సంకోచ వ్యాకోచాలు జరిగేటప్పుడు సో కండర సంకోచానికి ఏమి తోడ్పడుతున్నాయంటే కాల్షియం మరియు పొటాషియం అయాన్లు తోడ్పడుతున్నాయి. సో అంటే కాల్షియం యొక్క విధులు ఏంటిది, ఎముకలు, దంతాలు మన శరీరంలో ఏర్పడటానికి తోడ్పడుతున్నాయి, రక్త స్కందనానికి తోడ్పడుతున్నాయి కాల్షియం Ca+2 అయాన్లు. అలానే మన శరీరంలో కండర సంకోచాలు జరగడానికి ఈ యొక్క కాల్షియం మరియు పొటాషియం అయాన్లు తోడ్పడుతున్నాయి. మరియు బాలింత తల్లులలో పాల ఉత్పత్తికి తోడ్పడుతున్నాయి. సో లాక్టేటింగ్ మదర్లో బ్రెస్ట్ ఫీడింగ్కి తోడ్పడుతున్నాయి. అలానే జనన పూర్వ దశలో పిండం యొక్క ఎదుగుదలకు ఈ యొక్క కాల్షియం అయాన్లు తోడ్పడతాయి. అంటే మనకి జనన పూర్వ దశ, దాన్ని ఏమన్నాము, ప్రీనేటల్ స్టేజ్ అన్నాం. జనన పూర్వ దశను ఏమని పిలుస్తారు, ప్రీనేటల్ స్టేజ్ అంటాం. జనన పూర్వ దశ, ఓకే. సో దాన్ని ప్రీనేటల్ స్టేజ్ అంటాం. ఈ జనన పూర్వ దశలో పిండం ఆ యొక్క అభివృద్ధి అనేటువంటిది 9 నెలలు జరుగుతుంది. ఈ 9 నెలల కాలంలో మనకి అస్థిపంజరం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ అస్థిపంజరం అనేటువంటిది శరీరానికి ఒక ఆకృతిని ఇస్తుంది. సో ఆ పిండం యొక్క ఎదుగుదలకి, ఆ అస్థిపంజరం యొక్క నిర్మాణానికి కూడా ఏం తోడ్పడుతున్నాయి, Ca+2 అయాన్లు అనేటువంటివి తోడ్పడుతున్నాయి. అలానే ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది, ఓకే. అలానే మనకి ఇన్సులిన్ ఉత్పత్తిలో కూడా ఈ కాల్షియం అయాన్ల యొక్క పాత్ర ఉంటుంది. అలానే గుండె కండరాల సంకోచానికి కాల్షియం తోడ్పడుతుంది. గుండె కండరాలనే కాదు, మన శరీరంలో ఏ కండరాల యొక్క కదలికకైనా
కాల్షియం మరియు పొటాషియం అయాన్లు తోడ్పడతాయి. అంటే మన శరీరంలో ఎముకల పైనటువంటి ఉన్న కండరాలు కదలికకు మన మూమెంట్స్ ఇలా ఉంటున్నాయి, ఇలా ఒకవేళ లోపించాయి అనుకోండి, ఈ మూమెంట్స్ అనేటువంటివి ఫ్రీగా ఉండదు. కాల్షియం డెఫిషియన్సీ ఉంది వారిలో, ఈ కండర సంకోచ వ్యాకోచాలు అనేటువంటివి సరిగ్గా జరగవు. ఓకే, సో సరిగ్గా జరగక కండరాలు అనేటువంటివి ఫ్రీజ్ అయిపోతాయి. దాన్ని టిటానీ అని కూడా పిలుస్తాను. ఓకే, మళ్ళీ మీకు వస్తాయి, అది నేను తర్వాత చెప్తాను వ్యాధులు అనేటువంటివి. సో వీటి యొక్క విధులు ఏంటి అట, బాలింత తల్లిలో పాల ఉత్పత్తికి, దంతాలు ఎముకలు ఏర్పడటానికి, అలానే పిండ దశలో ఈ యొక్క అస్థిపంజర వ్యవస్థకి అభివృద్ధి జరుగుతుంది, ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది, అలానే థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది, క్లోమ గ్రంథి నుండి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే దాని యొక్క విధులుగా చెప్పుకోవచ్చు. ఏంటంటే విధులు మనకి, సో ఒక సమరైజ్ లాగా చూసినట్లయితే మనకి ఎముకలు దంతాలు ఏర్పడటానికి ఇవి తోడ్పడతాయి. అలానే కంజెన్షియల్ స్టేజ్ లేదా ప్రీనేటల్ స్టేజ్లో గర్భస్థ దశలో ఏం ఏర్పరుస్తుంది, అస్థిపంజర వ్యవస్థను ఏర్పరిచి పిండం యొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది. స్కెలిటల్ సిస్టమ్ అంటాం దాన్ని, ఎక్కడ, గర్భస్థ దశలో. అలానే మనకి హార్మోన్స్లలో ప్రధానంగా ఏ హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంది అంటే ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిలో ఏ పాత్ర ఉంటుంది, కాల్షియం అయాన్ల యొక్క పాత్ర ఉంటుంది ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఉత్పత్తిలో కూడా ఇది పాల్గొంటుంది. అలానే ఇంకొక ఇంపార్టెంట్ అంశం, అమ్మా మీ ఒక్కరికే వస్తుంది అని అంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అందరికీ వాయిస్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు అలా రిపీటెడ్గా అనిపిస్తే, సో మిగిలిన వాళ్ళకి అనిపించకపోతే మీరు హెడ్ ఫోన్స్ అయినా వాడండి, లేదా మీ మొబైల్లో కొంచెం వాల్యూమ్ అనేటువంటిది బ్యాలెన్స్డ్గా పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాము, ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది, మరియు థైరాక్సిన్, ఓకే, థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిలో కూడా ఇది పాల్గొంటుంది. ఏంటిదట, థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ యొక్క ఉత్పత్తిలో కూడా ఏది పాల్గొంటుంది అని అంటే మనకి, సో ఏది పాల్గొంటుంది, మనకి ఈ యొక్క కాల్షియం అనేటువంటిది పాల్గొంటుంది. ఓకే, థైరాక్సిన్ అనేటువంటిది. అలానే ఏంటిది అనుకున్నాము, మజిల్ కాంట్రాక్షన్కి తోడ్పడుతుంది. అంటే సో మనకి ఎముకలపై ఉన్నటువంటి కండరాలు కానీ, గుండె కండరాలు కానీ, హార్ట్ మజిల్స్ కానీ, వీటి యొక్క కండరాల యొక్క కదలికకు కూడా ఇది తోడ్పడుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, అలానే ఏంటిది, ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ ద బ్రెస్ట్ ఫీడింగ్, పాల ఉత్పత్తిలో ఇది పాల్గొంటుంది. సో మనకి కాల్షియం యొక్క విధులు అనగానే ఇవి మైండ్లో రావాలి. కాల్షియం యొక్క విధులు అనగానే మనకి ఏం రావాలి, ఇవి విధులు రావాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏం చెప్పుకున్నాము, బ్లడ్ కోయాగులేషన్, రక్త స్కందనానికి తోడ్పడుతుంది. రక్త స్కందనంలో వేటి పాత్ర ఉంటుంది, 2 మినరల్ అయితే కాల్షియం, విటమిన్లు అయితే మనకి కే విటమిన్ అని చెప్పుకున్నాం. సో ఇవి మీకు మైండ్లో ఈజీగా గుర్తు రావాలి. ఇలా మీకు సెంటెన్స్ రూపంలో ఉన్నటువంటి వాటిని ఈజీగా మనం ఇలా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి, విధులన్నిటినీ కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫాస్ట్గా చూడండి, ఎముకలు దంతాల నిర్మాణంలో కాల్షియం ఉంటుంది. పిండ దశలో ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి అస్థిపంజర వ్యవస్థకి ఏర్పడుతుంది. అలానే ఇన్సులిన్ అనేటువంటిది, ఇదేంటిది, క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. సో ఈ ఇన్సులిన్ అనేటువంటిది బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఇన్సులిన్ హార్మోన్ అనేటువంటిది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఓకే, సో ఈ క్లోమ గ్రంథి లేదంటే మనకేమవుతుంది, డయాబెటిక్ కండిషన్, షుగర్ వ్యాధి అనేటువంటిది వస్తుంది. మన క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేయటానికి ఇది తోడ్పడుతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది మన శరీరంలో అంటే అధిక మొత్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇన్సులిన్ యొక్క విధి ఏంటండి, ఇన్సులిన్ ఉత్పత్తిలో ఏం పాల్గొంటుంది, కాల్షియం పాల్గొంటుంది. ఈ కాల్షియం ఏం చేస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తిలో ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఇన్సులిన్ మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది, క్లోమ గ్రంథి నుంచి విడుదలైనటువంటిది అంటే, ఇది ఇన్సులిన్ మన శరీరంలో రక్తంలో గ్లూకోజ్ యొక్క స్థాయిలని నియంత్రిస్తుంది. అందుకనే రక్తంలో గ్లూకోజ్ యొక్క స్థాయి అంటే ఏంటిది, గ్లూకోజ్ అనేది ఏంటిది, షుగర్స్, దీన్ని ఏమన్నాము, మోనోసాకరైడ్ అన్నాం గ్లూకోజ్ అంటే. అందుకనే అంటాము గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినా, షుగర్ లెవెల్స్ పెరిగినా మనం ఏం తీసుకుంటాం, ఇన్సులిన్ తీసుకుంటాం. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది.
అంటే మన శరీరంలో అధిక మొత్తంలో విడుదలైనటువంటి గ్లూకోజ్ పరిమాణాన్ని తగ్గించడానికి ఏది తోడ్పడుతుంది అంటే ఇన్సులిన్. సో ఈ ఇన్సులిన్ ఏర్పడటంలో ఏది పాత్ర వహిస్తుంది? కాల్షియం. అలానే థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ విడుదల కూడా ఇది తోడ్పడుతుంది. సో థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ మరి ఏ గ్రంథి నుంచి విడుదలవుతుంది? మీకు ఇంతకుముందు చెప్పాను, హార్మోన్లు అనేటువంటివి గ్రంథుల నుంచి విడుదలవుతాయి. మనకి సాధారణంగా మన శరీరంలో 2 రకాల గ్రంథులు ఉన్నాయి, వినాల గ్రంథులు, గ్రంథులు. సో అలానే వినాల గ్రంథులు, నాళరహిత గ్రంథులు, అదే నాళ సహిత గ్రంథులు అన్నాం. సో నాళ సహిత గ్రంథులు, వినాల గ్రంథులు అన్నాం. సరే, ఏదైనా మనకి గ్లాండ్స్ అనేటువంటివి మన శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి. సో ఈ గ్రంథులు అనేటువంటివి అదే క్లోమ గ్రంథి, అలానే థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ గ్లాండ్. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది? మన మెడ భాగంలో ఉంటుంది. ఇక్కడ మనకి క్రింది భాగంలో, మెడ క్రింది భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఓకే, సో మీకు గ్రంథుల గురించి ఇంతకుముందు చెప్పాను. పిట్యూటరీ గ్రంథి ఎక్కడ ఉంటుంది? మెదడులో హైపోథాలమస్ అనేటువంటి భాగంలో కింద ఉంటుంది. చిన్న బఠానీ గింజ అంత పరిమాణంలో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. అలానే ఈ మెడ భాగంలో ఏముంటుంది? అధివిక్క గ్రంథి ఉంటుంది, లేదా థైరాయిడ్ గ్లాండి అని అంటాం దాన్ని. అలానే లంగ్స్, ఈ యొక్క ఊపిరితిత్తులకి మధ్య భాగంలో చిన్నగా ఒక గింజ పరిమాణంలో ఉంటుంది, దాన్ని థైమస్ గ్రంథి అంటాం. అలానే కిడ్నీల పైన మనకి థైరాయిడ్, మనకి కిడ్నీల పైన మనకి గ్రంథులు ఏముంటున్నాయి అని చెప్పుకున్నాము? అడ్రినల్ గ్లాండ్స్ అని చెప్పాము. అడ్రినల్ గ్లాండ్స్, సారీ. ఓకే, సో ఇవి మనము బేసిక్గా గుర్తుపెట్టుకోండి. అంటే బ్రెయిన్ లో మనకి ఏమున్నాయి? పిట్యూటరీ గ్లాండ్, దీన్నే మాస్టర్ గ్లాండ్ అని చెప్పారు, పిట్యూటరీ గ్లాండ్. అలానే సో నెక్, మెడ క్రింది భాగంలో ఏముంది? థైరాయిడ్ గ్రంథి ఉంది. ఓకే, సో ఇది మళ్ళీ వస్తాయి, నెక్స్ట్ డిసీజెస్ గురించి చెప్పేటప్పుడు వస్తాయి, అందుకనే ముందుగానే ఒక క్లారిటీ ఇస్తున్నాను ఒకవేళ కొత్తగా వింటున్న వాళ్ళకైనా. సో మెదడులో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది, మెడ దగ్గర థైరాయిడ్ గ్రంథి ఉంటుంది, లంగ్స్ మధ్యలో మనకి చిన్నగా థైమస్ గ్రంథి ఉంటుంది. ఓకే, అలానే మనకి కిడ్నీల దగ్గర అడ్రినలిన్ గ్లాండ్స్ ఉంటాయి, ఓకే, అడ్రినలిన్ గ్లాండ్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, ప్రధానంగా అయితే ఈ యొక్క గ్రంథులు మనకి యూజ్ అవుతాయి. ఈ థైరాయిడ్ గ్రంథి ఏం ఉత్పత్తి చేస్తుంది? థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఇవి మీకు తెలిసి ఇంతకుముందు నేను చెప్పాను, ఇవి అన్ని రకాల హార్మోన్లో ప్రధానంగా అయితే FSH అండ్ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అలానే ల్యూటినైజింగ్ హార్మోన్ విడుదల చేస్తారు. సో అడ్రినలిన్ గ్రంథి కిడ్నీ పై భాగంలో ఉండి ఏం ఉత్పత్తి చేస్తుందని చెప్పుకున్నాం? అడ్రినలిన్. ఓకే, సో అలానే క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ అనేటువంటిది ఉత్పత్తి. ప్యాంక్రియాస్ నుంచి లివర్ కి దగ్గరలో మనకి ఏముంటుంది? క్లోమ గ్రంథి, ఇది ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఓకే, ఈ ఇన్సులిన్ ఉత్పత్తిలోను అలానే మనకి ఈ యొక్క థైరాక్సిన్ ఉత్పత్తిలోను ఏది తోడ్పడుతుంది అని అంటే, సో ఇన్సులిన్ ఉత్పత్తిలోను థైరాక్సిన్ ఉత్పత్తిలో కాల్షియం అనేది తోడ్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి ప్రధానంగా ఏంటి అంటే ఇవన్నీ కూడా ఏంటి? కాల్షియం యొక్క విధులు. అంటే మన శరీరంలో ఇవి కాల్షియం అనేటువంటిది విధులు నిర్వర్తిస్తుంది. ఒకవేళ మన కాల్షియం అనేటువంటిది లోపించింది అనుకోండి, సో కలిగేటువంటి వ్యాధులు ఏంటి? కాల్షియం లోపిస్తేటువంటి వచ్చేటువంటి వ్యాధులు ఏంటి? సో దాంట్లో ప్రధానంగా మీరు ఇక్కడ చూడండి, కాల్షియం కనుక లోపించింది అనుకోండి, ఏ వ్యాధులు వస్తాయి అని అంటే ఆస్టియోమలేషియా వస్తుంది. ఏ వ్యాధులు వస్తాయి? కాల్షియం లోపిస్తే ఆస్టియోమలేషియా అనే వ్యాధి వస్తుంది. నా వాయిస్ క్లియర్గా ఉందండి? ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ క్లారిటీ ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి కాల్షియం లోపం వలన కలిగేటువంటి వ్యాధులు ఏంటిది? ఆస్టియోమలేషియా. రెండవది ఆస్టియోఫోరోసిస్. ఓకే, ఆస్టియోమలేషియా, ఆస్టియోఫోరోసిస్. అలానే మరి ఆస్టియోమలేషియా, ఆస్టియోఫోరోసిస్ అనేటువంటి వ్యాధులు వస్తాయి. ఆస్టియోమలేషియా అంటే ఏంటి అంటే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆస్టియోమలేషియా అంటున్నాం, ఇదొక వ్యాధి. అలానే ఆస్టియోఫోరోసిస్ అంటున్నాం. ఈ రెండు వ్యాధులు కూడా దేని వలన వస్తుంది అంటే కాల్షియం లోపం వలన వస్తుంది. అలానే
క్యాల్సిమియా అనేటువంటి వ్యాధి వస్తుంది. అలానే కాల్షియం అధికంగా కావటం వలన